నమస్తే స్టూడెంట్స్, మీరు ఫిజిక్స్ ఆన్లైన్ వీడియో లెక్చర్స్ చూస్తున్నారు. అందులో ఈ వీడియోస్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పాలిటెక్నిక్ చేస్తున్నటువంటి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం తయారు చేయబడినటువంటివి. మనము ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టార్స్ అనేటువంటి కాన్సెప్ట్లో మనం ఉన్నాము. ఈ కాన్సెప్ట్లో మనము 3వ వీడియోని స్టడీ చేస్తున్నాం. అందులో రెజల్యూషన్ ఆఫ్ ఏ వెక్టార్ అనేటువంటి కాన్సెప్ట్ స్టడీ చేయబోతున్నాము. అందులో మనం ఈ కాన్సెప్ట్ స్టడీ చేసిన వెంటనే ఒక ప్రీవియస్ ఇయర్స్ అడిగినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాము. ఈ లెక్చర్స్ తెలుగు మరియు ఇంగ్లీష్ బైలింగ్వల్లో ఇవ్వడం జరిగింది. నా పేరు డాక్టర్.G. వెంకటయ్య. సో వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సరే, క్లాస్లోకి ఎంటర్ అవుదాం. సో క్లాస్లోకి ఎంటర్ అయ్యే ముందరగా మనము ఈ క్లాస్లో ఏమేమి తెలుసుకోబోతున్నాం అనేటువంటిది ఒకసారి గమనిద్దాం. ఈ క్లాస్లో కంటెంట్ ఆన్ రెజల్యూషన్ ఆఫ్ ఏ వెక్టార్ అనేటువంటి కాన్సెప్ట్ని తెలుసుకోబోతున్నాం. అసలు రెజల్యూషన్ ఆఫ్ ఏ వెక్టార్ అనేటువంటి కంటెంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. అసలు రెజల్యూషన్ అంటే ఏంటి అనేటువంటి ఒక డెఫినేషన్ తెలుసుకోబోతున్నాం. అలాగే దాని యొక్క స్కేలార్ కాంపోనెంట్స్ని ఎలా ఉంటాయి, వాటిని ఎలా వ్రాయాల్సి ఉంటుంది అనేటువంటి తెలుసుకోబోతున్నాం. వెక్టార్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ వెక్టార్ అంటే ఇచ్చిన వెక్టార్ యొక్క వెక్టార్ కాంపోనెంట్స్ని ఎలా రాయాలి ఉంటుంది. అలాగే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ గివెన్ వెక్టార్, ఇచ్చినటువంటి వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎలా కనుక్కుంటాం. అలాగే డైరెక్షన్ ఆఫ్ ఏ వెక్టార్, ఇచ్చిన వెక్టార్ యొక్క డైరెక్షన్ మనం కనుక్కుంటాం. ఇక్కడ ఉన్నటువంటి మన సిలబస్ ప్రకారం ఇది మొత్తం 2 డైమెన్షనల్లో మాత్రమే మనం స్టడీ చేస్తున్నాం. 3 డైమెన్షన్లో మనం సపరేట్గా వేరేది ఉంది, దాంట్లో స్టడీ చేద్దాం. ఇది తెలుసుకున్న తర్వాత ప్రీవియస్ ఇయర్స్ ప్రాబ్లమ్స్ అయినటువంటి 2019లో అడిగిన మనకు సిఈ వాళ్ళకి అడిగినటువంటి, సో అలాగే మెకానికల్ వాళ్ళకి అడిగినటువంటివి, అలాగే ఈ ఎగ్జామ్ ఈసీఈ వాళ్ళకి అడిగినటువంటి ఈ డిప్లొమా క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్ని స్టడీ చేద్దాం. అలాగే 2021లో అడిగినటువంటి ఒక ప్రాబ్లం మనం స్టడీ చేద్దాం. ట్రిపుల్ ఈ వాళ్ళకి అడిగినటువంటి ప్రాబ్లమ్ని స్టడీ చేద్దాం. ఇవి మనకు ఉన్నటువంటి ఈరోజు మన యొక్క కాన్సెప్ట్ గోల్. సరే, మొదట మనము రెజల్యూషన్ ఆఫ్ ఏ వెక్టార్ అనేటువంటి చూద్దాం. అంటే మీరు ఇప్పుడు గమనించి ఉంటారు, అంటే ఈ కాన్సెప్ట్ని థియరీలో అడగడం లేదా అని నీకు డౌట్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాబ్లం థియరీని, ఈ యొక్క కాన్సెప్ట్ థియరీని పలానా ఇయర్లో అడిగారు అనేటువంటిది నేను ఎక్కడ రాయలేదు. అంటే నీకు డౌట్ వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. థియరీలో అడగకపోయినప్పటికీ ఇది ప్రాబ్లం చేస్తున్నప్పుడు అది ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్ అయినటువంటి పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్ అడిషన్ అనేటువంటి కాన్సెప్ట్లో ఇది చాలా ఎక్కువగా వాడబడుతున్నటువంటి కాన్సెప్ట్. కాబట్టి ఈ కాన్సెప్ట్ మీరు అంత ఈజీగా తీసేయొద్దు. సరే, మళ్ళీ వచ్చేద్దాం. రెజల్యూషన్ ఆఫ్ ఎ వెక్టార్ అంటే ఏంటి అనేటువంటి చూద్దాం. ద ప్రాసెస్ ఆఫ్ స్ప్లిట్టింగ్ ఏ వెక్టార్ ఈజ్ కాల్డ్ రెజల్యూషన్ ఆఫ్ ఏ వెక్టార్. ఉన్న వెక్టార్ని విడగొట్టడం. ఎలా విడగొడుతున్నాం? పార్ట్స్గా విడగొడుతున్నాం అన్నమాట. మనకు అంటే ఇక్కడ విడగొట్టేటువంటి పార్ట్స్ అనేటువంటి 2 పార్ట్స్ గానా 3 పార్ట్స్ గానా అనేటువంటిది మన చాయిస్. సో మీరు డిప్లొమా స్టూడెంట్స్ కాబట్టి మనకు 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే చాలు. సో ఇచ్చినటువంటి వెక్టార్ని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసే విధానమే రెజల్యూషన్ అంటాం. అదే మనం ఇక్కడ రాస్తున్నాం. ద ప్రాసెస్ ఆఫ్ స్ప్లిట్టింగ్ ఆఫ్ ఎ వెక్టార్ ఈజ్ కాల్డ్ రెజల్యూషన్ ఆఫ్ ఎ వెక్టార్. ఇప్పుడు ఇచ్చినటువంటి వెక్టార్ని పార్ట్స్గా విడగొడుతున్నాం కదా, ఆ విడగొట్టినటువంటి పార్ట్లని మనం ఏమంటామయ్య అంటే కాంపోనెంట్స్ అని పలుకుతాం. కాంపోనెంట్స్ ఆఫ్ ఎ వెక్టార్. ద పార్ట్స్ obtained after resolution are called components of given vector. ఇచ్చినటువంటి వెక్టార్ యొక్క కాంపోనెంట్స్ అని అంటాం. సో మనం ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం లాగా మనం తీసుకొని మనం స్టడీ చేద్దాము. లెట్ మీ టేక్ వన్ వెక్టార్. ఒక వెక్టార్ నేను తీసుకుంటున్నాను. సో జనరల్గా మనకు కోఆర్డినేట్ సిస్టమ్ అనేటువంటిది ఉంటుంది. కార్టేజియన్ కోఆర్డినేట్ సిస్టమ్, దట్ ఈస్ ద రెక్టాంగులర్ కార్టేజియన్ కోఆర్డినేట్ సిస్టమ్. సో లెట్ మీ టేక్ దిస్ ద జెడ్ యాక్సెస్, ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్. ఇప్పుడు మనకి ఏదో ఒక వెక్టార్ అనేది మనకు అవసరం. మనం 2 డైమెన్షన్లోనే చేస్తున్నాం కాబట్టి లెట్ మీ టేక్ దిస్ ద ఆరిజిన్ ఓ. ఫ్రమ్ ఆరిజిన్ వన్ వెక్టార్ ఈజ్ లొకేటెడ్ ఆఫ్ ఎ పాయింట్ పి అనేటువంటి పాయింట్ని లొకేట్ చేస్తుంది అనుకోండి. దిస్ ఇస్ ద పాయింట్ పి. వన్ వెక్టార్ ఈజ్ లొకేటెడ్, దిస్ ఇస్ ద వెక్టార్.
ఈ యొక్క వెక్టార్ కలిగి ఉందనుకోండి. నౌ ద వెక్టార్ ఏ బార్ ఈజ్ ద వెక్టార్. రేపు నీకు ఎగ్జామ్లో అడిగితే ఈ కాన్సెప్ట్ అంతా రాయాల్సి ఉంటుంది. ఏ కార్టేజియన్ కోఆర్డినేట్ సిస్టమ్ ఈజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఏ వెక్టార్ ఏ బార్ ఈజ్ ఇండికేటింగ్ ఏ పాయింట్ P ఇన్ ద XY ప్లేన్లో ఉన్నటువంటి పాయింట్ Pని ఏ బార్ అనేటువంటి వెక్టార్ చూపిస్తుంది అనుకోండి. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ వెక్టార్ ఈజ్ టేకెన్ యాజ్ ఏ. దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ను ఏ అని తీసుకున్నాను, మ్యాగ్నిట్యూడ్ ఏ అని తీసుకుంటున్నాను. సో వెక్టార్ ఏ బారు మ్యాగ్నిట్యూడ్ ఏ అవుతుంది. ఏ బార్ వెక్టార్ ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ టీటా అలాంగ్ ద ఎక్స్ యాక్సెస్తో టీటా అనేటువంటి యాంగిల్ చేస్తుంది అనుకోమంటున్నాను. డ్రా ఏ వర్టికల్ లైన్స్ ఫ్రమ్ P టు ద ఎక్స్ యాక్సెస్కి వర్టికల్ లైన్ డ్రా చేశాను. ద ఇంటర్సెక్ట్ పాయింట్ ఆన్ ద ఎక్స్ యాక్సెస్ ఈజ్ టేకెన్ యాజ్ ద M అనుకోమంటున్నాను. డ్రా ఏ వర్టికల్ లైన్ ఫ్రమ్ P టు ద y axis. ద ఇంటర్సెక్ట్ పాయింట్ అలాంగ్ y axis ఈజ్ టేకెన్ యాజ్ N అనుకోమంటున్నాను. చూడండి, ఒక లంబ రేఖను గీయబడింది. ఎక్కడి నుంచి? P నుండి. ఎక్కడికి? ఎక్స్ యాక్సిస్ వైపుకి. అలా గీయబడినటువంటి ఈ యొక్క లంబరేఖ ఎక్కడైతే ఎక్స్ యాక్సిస్ ఖండిస్తుందో, ఇంటర్సెక్ట్ అంటే ఖండించడం, ఆ పాయింట్కి ఒక పేరు పెట్టమన్నాను. ఏంటా పాయింట్? M. P అనేటువంటి పాయింట్ నుంచి ఒక లంబ రేఖను గీయమన్నాను. డ్రా ఏ వర్టికల్ లైన్ టు y యాక్సిస్ అంటున్నాను. ఫ్రమ్ P ద ఇంటర్సెక్ట్ పాయింట్ ఎక్కడైతే ఇది ఖండించిందో ఆ పాయింట్ నేను N అని పేరు పెట్టండి అంటున్నాను. N అంటున్నాను. చూడండి, ద సెగ్మెంట్ ద ఇంటర్సెక్ట్ లైన్, సో ద లైన్ సెగ్మెంట్ OM ఈజ్ కాల్డ్ కాంపోనెంట్ ఆఫ్ ది వెక్టార్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. చూడండి, ఈ లైన్ సెగ్మెంట్ మనకేం చెప్తుందయ్యా అంటే ఓఎం అనేటువంటి ఈ లైనే మనకేం చెప్తుందయ్యా అంటే ఈ వెక్టారు కాంపోనెంట్ అంటాము దీనిని మనం. సో ఓఎం ఈజ్ ఈక్వల్ టు కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ ఏ డైరెక్షన్లో ఉంది? ఇది ఎక్స్ డైరెక్షన్లో ఉంది. అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అని అంటాం. As a bar is the vector, the component along x-axis is considered as ax. దీన్ని ax అనుకోమంటున్నాను, లెట్ అనుకోండి అంటున్నాను. ఏ బార్ అనేది ఒక వెక్టార్ కాబట్టి మనకు ఈ యొక్క ఏ బార్ అనే వెక్టార్ కాబట్టి ఈ యొక్క ఏ బార్ని మనము కాంపోనెంట్గా రిజాల్వ్ చేసుకుంటే అది ఎక్స్ డైరెక్షన్లో ఉన్నటువంటి కాంపోనెంట్ మనం ax అనుకోండి అంటున్నాను. As a vector a bar, the component of a vector along y-axis is considered as the a suffix y. Let అనుకోండి అంటున్నాను. ఇవి కనుక్కోవడమే మన యొక్క కాన్సెప్ట్ యొక్క గోల్. ఈ వాల్యూస్ కనుక్కోవడమే మన కాన్సెప్ట్ యొక్క గోల్. ax ఎంత, ay ఎంత అనేటువంటిది కనుక్కోవడమే. చూడండి, యూజింగ్ ద ట్రిగ్నామెట్రిక్ రూల్స్ మనం ఇప్పుడు వాడబోతున్నాం. సో ఈ కాన్సెప్ట్ మీరు నెక్స్ట్ పేజీలో రాసుకుంటున్నారు అనుకుంటున్నాను. అందువల్ల నేను ఇక్కడ డయాగ్రామ్ నాకు అవసరం కాబట్టి ఇక్కడ నేను చేస్తున్నాను. చూడండి, టేకింగ్ ద కాస్ థీటా నేను తీసుకుంటున్నాను. కాస్ థీటా అంటే మీకు తెలుసు అనుకుంటున్నాను. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ ఎవరు ఇక్కడ? ఓఎం, అంతే కదమ్మా. ఓఎం డివైడెడ్ బై హైపోటెన్యూస్ ఎవరు? ఓపి. హైపోటెన్యూస్ ఎవరు? ఓపి. ఓఎం అంటే ఏమన్నాను? ఓఎం యొక్క లెంత్ యొక్క వాల్యూ ఎంత? ఏఎక్స్ డివైడెడ్ బై ఓపి యొక్క లెంత్ యొక్క వాల్యూ ఎంత? ఏ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనకు కావాల్సింది ఏఎక్స్ అని చెప్పాను నేను. ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా. ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా. సో ఇలాగే సైన్ థీటాను ఫార్ములాను వాడి ఏవై వాల్యూను నువ్వు రిజాల్వ్ చేయాలి. మీరు ఈ క్లాసును వింటున్నట్లయితే ఇప్పుడు ఈ యొక్క క్లాస్ని వీడియో లెక్చర్ని కాస్త పాస్ చేసి మీరు ఏవై వాల్యూను కనుక్కోండి, సైన్ థీటాను కనుక్కోండి, సైన్ థీటా యొక్క వాల్యూ కనుక్కోండి. మీరు పాస్ చేయండి, కనుక్కున్న తర్వాత మళ్ళీ ఆన్ చేయండి. సరే, ఇప్పుడు నేను కనుక్కుంటాను. చూడండి, సేమ్ ప్రొసీజర్లో సైన్ థీటా ఫార్ములాను వాడుతున్నాను. సైన్ థీటా ట్రిగ్నోమెట్రిక్లో ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్. ఆపోజిట్ సైడ్ ఎవరున్నారు? థీటాకి ఎదురుగా ఎవరున్నారు? వీళ్ళున్నారు. దట్ ఈజ్ ఈక్వల్ టు పిఎం డివైడెడ్ బై హైపోటెన్యూస్ ఎవరు? ఓపి. ఇక్కడ చూడండి, పిఎంకు మనకు వాల్యూ తెలియదు
అని పిఎం ఈజ్ ఈక్వల్ టు ఓఎన్ కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు పిఎం ఈజ్ ఈక్వల్ టు ఓఎన్ కాబట్టి ఓఎన్ బై ఓపి. ఓఎన్ అంటే నీకు తెలుసు కదా ఆల్రెడీ ఎంత. ఓఎన్ ఈజ్ నథింగ్ బట్ మనం ఏమనుకున్నాము ఏవై. ఓపి వాల్యూ నీకు తెలుసు ఏ. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏవై ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ థీటా. మీకు ఇదే వచ్చింది అనుకుంటున్నాను నేను. అసలు ఒక వెక్టార్ యొక్క రెజల్యూషన్ అంటే ఏంటి? ఇచ్చిన వెక్టార్ని కాంపోనెంట్గా రిజాల్వ్ చేయడము. కాంపోనెంట్గా రిజాల్వ్ చేసే విధానాన్ని మనం ఏమంటామయ్యా అంటే రెజల్యూషన్. ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ రిజాల్వింగ్ ద కాంపోనెంట్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. చూడండి ఈ రెండు పాయింట్స్ అనేటువంటి పర్పెండిక్యులర్గా ఉన్నాయి చూడండి. దీస్ టూ కాంపోనెంట్స్ ఆర్ పర్పెండిక్యులర్. చూడండి ఎక్స్ యాక్సెస్లో ఉన్నటువంటి కాంపోనెంట్ ఏఎక్స్, వై యాక్సెస్లో ఉన్నటువంటి కాంపోనెంట్ ఏవై. ఈ రెండు ఎలా ఉన్నాయి? పర్పెండిక్యులర్గా ఉన్నాయి కదా. దీస్ టూ ఆర్ పర్పెండిక్యులర్ అంటే ఏమని అర్థము? ఏఎక్స్ పర్పెండిక్యులర్ టు ఏవై, అంతేనా కదా. మనం రేపు ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్లోకి వెళ్తే ద రిజాల్వ్డ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ వెక్టార్ ఆల్వేస్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి మనకు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ కాన్సెప్ట్ అయిపోయింది. రిజాల్వ్ చేసే ఒక వెక్టార్ను రిజాల్వ్ చేయడం అంటే ఏందో మీరు తెలుసుకున్నారు. రిజాల్వ్ చేసేటువంటి కాంపోనెంట్స్ ఏందో తెలుసుకున్నారు. ఈ కాంపోనెంట్స్ మనకు రిజాల్వ్ చేయగా మనకు స్కేలార్ వాల్యూస్ వస్తున్నాయి కాబట్టి వీటిని స్కేలార్ కాంపోనెంట్స్ అని అంటాం. చూడండి హియర్ ఏంటయ్యా అంటే ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత చెప్తారా? ఏ కాస్ థీటా. ఏవై ఇందో ఎంత చెప్తారా? ఏ సైన్ థీటా. దీస్ ఆర్ ఆల్ స్కేలార్ వాల్యూస్. ఇవన్నీ స్కేలార్ వాల్యూస్ కాబట్టి వీటిని మనము ఏమంటామే అంటే స్కేలార్ కాంపోనెంట్స్ అని అంటాము. కాంపోనెంట్స్, స్కేలార్ కాంపోనెంట్స్ ఆఫ్ వెక్టార్ ఏ బార్. వెక్టార్ ఏ బార్ యొక్క స్కేలార్ కాంపోనెంట్స్ అంటాం. ఇప్పుడు వెక్టార్ కాంపోనెంట్స్ కావాలి. ఒక వెక్టార్ యొక్క వెక్టార్ కాంపోనెంట్స్. ఒకసారి డయాగ్రామ్ను రీడ్రా చేస్తున్నాను, బాగా గమనించండి. సో ఇది ఒక మనకు ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్. ఇక్కడ మనకు ఉన్నటువంటి వెక్టార్ ఏ బార్ ఉంది. సో ఏ బార్ను మనము హారిజంటల్గా రిజాల్వ్ చేస్తే ఇది ఏఎక్స్ కాంపోనెంట్ వచ్చింది. వర్టికల్గా రిజాల్వ్ చేస్తే మనకు ఏవై కాంపోనెంట్ వచ్చేసింది. ఈ వెక్టార్ కాంపోనెంట్స్ గురించి మీరు తెలుసుకోబోయే ముందుగా వెక్టార్ యూనిట్ వెక్టార్స్ ఆఫ్ ఏ యూనిట్ వెక్టార్స్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్, జెడ్ డైరెక్షన్ యొక్క యూనిట్ వెక్టార్స్ మీకు తెలిసి ఉండాలి. నేను ఆల్రెడీ మీకు ఇంట్రొడ్యూస్ చేశాను. వెక్టార్ కాంపోనెంట్స్ చూడండి. ఈ యూనిట్ వెక్టార్స్ ఎక్స్ డైరెక్షన్లో ఉన్నటువంటి యూనిట్ వెక్టార్స్ పేరు మీకు గుర్తుందనుకుంటున్నాను. ఏంటి ఆ యూనిట్ వెక్టారు? ఐ క్యాప్. వై డైరెక్షన్లో యూనిట్ వెక్టార్ ఏముందన్నాను? జే క్యాప్. చూడండి ఇప్పుడు మనకు ఒక వెక్టార్ ఎప్పుడైనా రాసేటప్పుడు ఎనీ వెక్టార్, దిస్ ఇస్ ద బేసిక్ ఫార్ములా. వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్, ఇచ్చిన వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఇంటూ యూనిట్ వెక్టార్. దిస్ ఇస్ ద బేసిక్ ఫార్ములా. ఒక వెక్టార్ను రాయాలి అనుకుంటే ఆ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఆ వెక్టార్ యొక్క యూనిట్ వెక్టార్ను మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి వెక్టార్ కాంపోనెంట్స్ కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు ఇది ఐ క్యాప్ అయితే నేను ఇక్కడ ఒక వెక్టార్ ఇలా డ్రా చేశాను అనుకోండి ఇది. సో ఇది మనము ఏఎక్స్ బార్ అవుతుంది. ఏఎక్స్ బార్ అంటే ఇదేంటిది? హారిజంటల్ కాంపోనెంట్. అరే ఇక్కడ నీకు వర్డ్స్ రాయడం మర్చిపోయాను. ఏఎక్స్ అనేటువంటిది వెక్టార్కి హారిజంటల్గా ఉంది కాబట్టి ఇది హారిజంటల్ స్కేలార్ కాంపోనెంట్. స్కేలార్ కాంపోనెంట్. ఎందుకు ఇలా రాశాను నేను? ఎందుకు హారిజంటల్ రాశాను? ఇది స్కేలార్ కాంపోనెంట్, స్కేలారే. ఇది స్కేలార్ కాంపోనెంటే. కానీ ఇది ఎలా ఉంది? టీటా ఏకి ఇది హారిజంటల్గా ఉంది కాబట్టి హారిజంటల్ కాంపోనెంట్. ఇది ఎలా ఉంది? ఏకి ఇది వర్టికల్గా ఉంది మనం తయారు చేసినటువంటిది. సో ఈ టీటా లైన్కి ఇది వర్టికల్ లైన్తో ఉంది కాబట్టి మనకు వర్టికల్ కాంపోనెంట్ అంటాం. దీన్ని ఏమంటాము? వర్టికల్ కాంపోనెంట్. అంటే నీకు మెజర్ చేసినటువంటి యాంగిల్ను ఎక్స్ యాక్సిస్తో బేస్ చేసుకొని రాయడం కాబట్టి ఈ టీటా అనేటువంటిది ఈ లైన్ మనకు రెఫరెన్స్ లైన్తో మనకు రెఫరెన్స్ లైన్ మీదే గీస్తే అది హారిజంటల్ కాంపోనెంట్ అవుతుంది. రెఫరెన్స్ లైన్కు 90 degreesతో గీయబడినటువంటి దాన్ని మనం వర్టికల్ కాంపోనెంట్ అంట. ఏమన్నా డౌట్ ఉందా? డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మళ్ళీ చూద్దాం. చూడండి ఏముంది, మళ్ళీ చెప్తున్నాను.
ఇచ్చిన టీటా అనేటువంటిది ఎక్కడి నుంచి మెజర్ చేయబడింది? ఎక్స్ యాక్సెస్ నుంచి మెజర్ చేయబడింది. అంటే మనకు మెజర్మెంట్కి ఎవరు మనకు రెఫరెన్స్గా ఉన్నారు? ఎక్స్ యాక్సెస్ రెఫరెన్స్గా ఉన్నారు. అంటే ఏ లైన్ మనం రెఫరెన్స్ తీసుకున్నామో ఆ లైన్ మీద గీయబడినటువంటి రేఖను హారిజంటల్ కాంపోనెంట్ అంటాం. ఏ లైన్ మనకు ఆ లైన్కి పర్పెండిక్యులర్గా మనం ఏదైతే రిజాల్వ్ చేసిందో దాన్ని వర్టికల్ కాంపోనెంట్ అంటాం. ఇక్కడ టీటా అనేది ఎక్స్ యాక్సెస్ని బేస్ చేసుకొని తీస్తున్నాం కాబట్టి ఇది టీటాకు సంబంధించి. సో దానికి తగ్గట్టుగా వచ్చినటువంటిది ఏఎక్స్ హారిజంటల్ కాంపోనెంట్ అయింది. దానికి తగ్గట్టుగా ఉన్నటువంటి పర్పెండిక్యులర్ అనేది ఏవై వర్టికల్ కాంపోనెంట్ అయిపోయింది. సరే, ఇప్పుడు చూద్దాం. మనం వెక్టార్ కాంపోనెంట్ వస్తున్నాం. ఇప్పుడు మనకు ఏఎక్స్ బార్ ఎలా రాస్తావు? ఏఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ అలాంగ్ దిస్ డైరెక్షన్. ఈ డైరెక్షన్లో ఎంత ఉంది మ్యాగ్నిట్యూడ్? వెరీ గుడ్, ఏఎక్స్. ఈ డైరెక్షన్లో యూనిట్ వెక్టార్ ఎంత? వెరీ గుడ్, ఐ క్యాప్. పర్ఫెక్ట్గా వింటున్నారు. సో ఏఎక్స్ బార్ ఇంటూ ఐ క్యాప్. అలాగే దీన్ని మనము ఈ ఏవై యొక్క వెక్టార్ని ఎలా రాస్తాం? ఏవై బార్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి ఏముంది? ఏవై మ్యాగ్నిట్యూడ్ బై స్కేలార్ కాంపోనెంట్ ఇంటూ ఈ డైరెక్షన్లో ఏముంది? జే క్యాప్. ఇప్పుడు టోటల్ వెక్టార్ని ఎలా రాస్తామయ్యా అంటే ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ బార్ ప్లస్ ఏవై బార్ అని రాస్తామన్నమాట. సో ఈ వెక్టార్ను క్లియర్గా రాస్తే ఏమొస్తుంది? ఏఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఏవై జే క్యాప్ అయిపోయింది. సో నీకు ఇక్కడ వెక్టార్ కాంపోనెంట్స్ అయిపోయినాయి. వెక్టార్ కాంపోనెంట్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్. ఈ రెండు ఏంటివి? ఇవి వెక్టార్ కాంపోనెంట్స్. వెక్టార్ కాంపోనెంట్స్. సో ఇదేంటిది? హారిజంటల్ వెక్టార్ కాంపోనెంట్. ఇదేంటిది? వర్టికల్ వెక్టార్ కాంపోనెంట్. అర్థమైందా లేదా? వర్టికల్ వెక్టార్ కాంపోనెంట్. నౌ లెట్ మీ గో టు ద అనదర్ వన్. నౌ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎ వెక్టార్ అనేదాన్ని చూద్దాం. బ్లాక్ తీసుకోమంటారా? ఓకే, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎ వెక్టార్స్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ వెక్టార్. ఒకసారి డయాగ్రామ్ను రీడ్రా చేస్తున్నాను. సో మనం ఒక వెక్టార్ ఇలా తీసుకున్నాం. సో ఇది ఎక్స్ వై దాంట్లో ఓ అనేటువంటి పాయింట్ దగ్గర 0 0 ఆరిజిన్ దగ్గర నుంచి ఒక వెక్టార్ పి అనే పాయింట్కి గీయబడింది. సో దీని యొక్క వెక్టార్ వచ్చేసి ఏ బార్, దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి ఏ. హారిజంటల్ డైరెక్షన్లో దీని యొక్క స్కేలార్ కాంపోనెంట్ వచ్చేసి ఎక్స్, వర్టికల్ డైరెక్షన్లో దీని స్కేలార్ కాంపోనెంట్ వచ్చేసి ఏవై. చూడండి, ఈ టోటల్ లెంత్ ఏఎక్స్ అయినప్పుడు ఈ పాయింట్ ఎంత అవుతుంది? ఇక్కడ మనము ఎక్స్ కామా వై రాస్తే దాని యొక్క పాయింట్ అవుతుంది. సో దీని యొక్క పాయింట్ వచ్చేసి మనం ఎక్స్ వాల్యూ ఎంత? ఇక్కడ ఇది 0. ఇది టోటల్ లెంత్ ఏఎక్స్ అయితే దీని వాల్యూ ఎంత? ఏఎక్స్ కదా. సో దీని యొక్క వాల్యూ ఏఎక్స్. వై వాల్యూ ఎంత? ఇది అలాగే ఏవై. చూడండి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎ వెక్టార్. మ్యాగ్నిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ, షార్టెస్ట్ డిస్టెన్స్ ఆఫ్ ది వెక్టార్. సో బిట్వీన్ ద 2 పాయింట్, ఒక వెక్టార్ ఎప్పటికీ 2 పాయింట్ల మధ్య డిఫైన్ జరిగి ఉంటుంది కదా. సో మ్యాగ్నిట్యూడ్కు డెఫినేషన్ రాస్తున్నాను. ఇట్ ఈజ్ మ్యాగ్నిట్యూడ్కి సంబంధించిన డెఫినేషన్. ఇట్ ఈజ్ షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్. బిట్వీన్ ద 2 పాయింట్స్, 2 పాయింట్ల మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్. చూడండి, ఇప్పుడు మనకు ఎక్కడ ఉన్నాయి 2 పాయింట్లు? 0 0 ఏఎక్స్ బిఎక్స్. ఇది ఫస్ట్ పాయింట్ అనుకోండి, ఇది సెకండ్ పాయింట్ అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 పాయింట్ల మధ్య డిస్టెన్స్ ఎలా కనుక్కుంటాము? వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్? ఇక్కడ నేను మ్యాథమెటిక్స్లోకి వెళ్ళిపోతున్నాను. సో x1 y1 ఒక పాయింట్ పి అనుకోండి. ఇది రెండో పాయింట్ వచ్చేసి x2 y2 పాయింట్ క్యూ అనుకుందాం. సో ఇప్పుడు షార్టెస్ట్ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ PQ ఈజ్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ ద లైన్ అని అంటాం. వాటి యొక్క డిస్టెన్స్ వాల్యూ ఎలా కనుక్కుంటాం మ్యాథమెటిక్స్ ప్రకారం? √of x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇది కదా మనకు ఉన్నటువంటి ఫార్ములా. ఇప్పుడు ఇక్కడ మనకు x1 బదులు ఎవరున్నారు? ఇక్కడ ఫస్ట్ పాయింట్ 0, 0. ఈ పీని ఇది కన్ఫ్యూజ్ అయ్యారు. నేను జనరల్గా తీసుకున్నాను అంతే. ఇది మనకు ఆరిజిన్ ఓలో ఉన్నారు. సో ఇక్కడ నెక్స్ట్ పి ఎవరున్నారు? రెండో పాయింట్లో ఎవరున్నారు? ఏఎక్స్ ఏవై ఎవరున్నారు? అక్కడ పి అనే పాయింట్ ఉంది. అంటే ఓపి యొక్క లెంత్ ఎంత? ఓపి అంటే ఎవరు? ఓపి ఈజ్ నథింగ్ బట్ ఏ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కాబట్టి ఇది ఏ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు √of x2 బదులు ఎవరున్నారు? ఏఎక్స్ -0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 బదులు ఎవరున్నారు? ఇక్కడ ఏవై
సో y1 బదులు ఎవరున్నారు ఇక్కడ 0, y1 మైనస్ హోల్ స్క్వేర్ అండర్ రూట్. సో మనకు ఈ జీరోలు కాబట్టి వీటిని తీసేస్తే ఏమొస్తుంది, అండర్ రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ ay స్క్వేర్ వస్తుంది. దిస్ ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది వెక్టార్. ఏ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ వెక్టార్. చాలా ఇంపార్టెంట్ అమ్మా. మనం ప్రాబ్లం చేయాల్సిందంటే ఖచ్చితంగా వీటిని అన్నిటిని స్టడీ చేయాల్సిందే. నెక్స్ట్ వన్, ఏమైనా డౌట్ ఉందా ఇందులో? డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీరు వీడియో విన్నట్లయితే, మీకు నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దమ్మా. డన్. నెక్స్ట్ ఒకటి అనదర్ వన్, డైరెక్షన్ ఆఫ్ ది వెక్టార్. డైరెక్షన్ ఆఫ్ ఏ వెక్టార్. డైరెక్షన్ ఆఫ్ ఏ వెక్టార్. మళ్ళీ డయాగ్రామ్ గీస్తున్నాను. లెట్ మీ టేక్ ద డయాగ్రామ్. దిస్ ద ఎక్స్ యాక్సిస్, దిస్ ద వై యాక్సిస్, దిస్ ఇస్ ద వాల్యూ, దిస్ ద టీటా. ఈ టీటా వాల్యూ కనుక్కోవడమే మనకి ఇప్పుడు. ఏ బార్ ఇస్ ద వెక్టార్, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏముంది, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో దీని యొక్క పాయింట్లు మనం తీసుకున్నట్లయితే వాట్ ఈస్ దిస్ వాల్యూ చూడండి. దిస్ ఇస్ ద పి, దిస్ ఇస్ ద ఎన్ కదా మనం అనుకునేది, దిస్ ఇస్ ద ఎం. సో ఇక్కడ మనకు ఏఎక్స్ వచ్చేసింది, దిస్ వాల్యూ ఇస్ ద ఏవై. చూడండి ఒకసారి ఆలోచించండి. దిస్ ఇస్ ద టీటా. ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ నేను వాడుతున్నాను. ట్యాన్ టీటా తీసుకుంటే ఏమొస్తుంది చెప్పండి. ట్యాన్ టీటా ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ ఎవరు, పిఎం డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ ఎవరు, దిస్ ద ఓఎం. సో బట్ పిఎం యొక్క వాల్యూ ఎంత, పిఎం ఈజ్ నథింగ్ బట్ ఓఎన్. సో ఓఎన్ చూడండి అమ్మా, ఈ లెంత్ ఎంత ఉందో ఇదే లెంత్ కదా, ఈ రెండు ఒకే లెంత్ కదా. చూడండి ఇక్కడ నుంచి ఈ లెంత్, ఇక్కడ నుంచి ఈ లెంత్ రెండు ఒకటే. చూడండి ఒకే హైట్ ఉన్నాయి, ఒకే లెంత్ ఉన్నాయి. సో ఓఎన్ ఈజ్ ఈక్వల్ టు ఓఎం. కానీ ఓఎన్ యొక్క వాల్యూ ఎంత, ఏవై. ఓఎం యొక్క వాల్యూ ఎంత, ఏఎక్స్. అంటే ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏవై డివైడెడ్ బై ఏఎక్స్. డైరెక్షన్ అంటే ఏంది కాదు, యాంగిల్ ఎంత కోణం చేస్తుంది. ఎవరిని బేస్ చేసుకొని, ఎక్స్ యాక్సిస్ని బేస్ చేసుకొని. ఎవరిని బేస్ చేసుకొని, ఎక్స్ యాక్సిస్ని బేస్ చేసుకొని. దెన్ యాంగిల్ టీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఏవై డివైడెడ్ బై ఏఎక్స్. దిస్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ది గివెన్ వెక్టార్. ఇచ్చినటువంటి వెక్టార్ ఎంత యాంగిల్ చేస్తుంది అంటాం, లేదా దాన్ని సింపుల్గా డైరెక్షన్ ఆఫ్ ది గివెన్ వెక్టార్. అర్థమైందా? సరే, ఇప్పటి వరకు మీరు అర్థం చేసుకున్నటువంటిది కరెక్టా కాదా అనేటువంటిది ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి కాన్సెప్ట్లో మీరు చెప్పగలగాలి. చూడండి సరేమ్మా, ఇప్పుడు నాకు చెప్పండి. ఇదిగో నేను ఇక్కడ ప్రాబ్లమ్ని కంప్లీట్గా మార్చేస్తున్నాను. దిస్ ఇస్ ద వెక్టార్, ఇది ఎక్స్ యాక్సిస్, దిస్ ఇస్ ద వై యాక్సిస్. లెట్ మీ టేక్ లైక్ దిస్. దిస్ ద ఏ బార్ ఇస్ ద వెక్టార్. సో ఇప్పుడు మనకు ఈ డైరెక్షన్లో ఉన్నటువంటిది ఇది ఏఎక్స్ అనుకోండి, ఈ డైరెక్షన్లో ఉన్నటువంటిది ఏవై అనుకోండి. ఇప్పుడు యాంగిల్ ఇక్కడ టీటా ఉంది. దీని యొక్క స్కేలార్ కాంపోనెంట్స్ కనుక్కోండి. స్కేలార్ కాంపోనెంట్స్ కనుక్కోండి. వెక్టార్ కాంపోనెంట్స్ కనుక్కోండి. మూడోది వచ్చేసి వెక్టార్ రాయండి. నాలుగోది వచ్చేసి డైరెక్షన్ కనుక్కోండి. ఇక్కడ వెక్టార్ రాయండి, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్గా రాయండి. మ్యాగ్నిట్యూడ్ కూడా రాయండి. దాని డైరెక్షన్ కూడా కనుక్కోండి. సో మీకు ఈ వాల్యూస్ అన్నీ మ్యాచ్ అవుతున్నాయా? ఇప్పుడు మీరు కనుక్కోవడానికి వీటికి ఆన్సర్లు నీకు కావాలి కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఆన్సర్లు రాస్తున్నాను. స్కేలార్ కాంపోనెంట్స్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ థీటా రావాలి. ఏవై ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. మీరు ఒకటి గమనించినట్లయితే ఇంతకుముందు ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా వచ్చింది. ఇక్కడ ఏవై ఈజ్ ఈక్వల్ టు ఇంతకుముందు ఏ సైన్ థీటా వచ్చింది. అది మారిపోయింది చూడండి కంప్లీట్గా. అంటే రెఫరెన్స్ లైన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ టీటా కనుక్కోవడానికి ఎవరు రెఫరెన్స్గా ఉన్నారు? వై యాక్సిస్ రెఫరెన్స్గా ఉన్నారు. సో ఏ బార్కి అడ్జసెంట్గా ఉన్నటువంటిదే కాస్ థీటా వస్తుంది. అంటే దీనికి ఈ యాంగిల్కి అడ్జసెంట్గా ఉన్నది కాస్ థీటా. ఇది నేనేమని పెట్టాను, ఇక్కడ ఏవై పెట్టాను. సో ఏ కాస్ థీటా ఇటు సైడ్కి వచ్చేసింది. సో వెక్టార్ కాంపోనెంట్స్ రాస్తారు, మీరు మ్యాగ్నిట్యూడ్ రాస్తారు. ఇప్పుడు డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డైరెక్షన్ ఏం రావాలి అంటే ట్యాన్ ఇన్వర్స్ ఏఎక్స్ డివైడెడ్ బై ఏవై రావాలి. ఇదంతా వచ్చిందో లేదా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఏదన్నా డౌట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా అడగండి. నేను మళ్ళీ ఇంకొక వీడియో రెడీ చేస్తాను. దెన్
ఇప్పుడు మీకు ఇవన్నీ అర్థమైంది అనుకుంటే ఇక మనం ప్రాబ్లం చేయడానికి ముందుకు వెళ్దాం. 2021లో మనకు ప్రాబ్లం అడిగారు. దీన్ని ఏం ప్రాబ్లం అడిగారో ఒకసారి చూడండి. 1 minute. ఎస్, 2021లో అడిగినటువంటి ప్రాబ్లం ఇది. సో ఇది మనకు ఏ ఫోర్స్ ఆఫ్ 100 Newton ఈజ్ inclined at an angle of 60 degrees with the vertical. Find the horizontal and vertical component of the force. ఇచ్చిన దాన్ని నువ్వు డయాగ్రామ్గా రాసుకోగలిగితే సగం ప్రాబ్లం నువ్వు చేసేసినట్టే, సగం ప్రాబ్లం నీకు వచ్చేసినట్టే. సో నీకు ఫోర్స్ అనేటువంటిది వెక్టార్ కాంపోనెంట్. వెక్టార్ ఫోర్స్ అనేది ఒక వెక్టార్. ఈ ఫోర్స్కి ఏదైనా డైరెక్షన్ ఇచ్చాడా? 100 N అంటే నార్త్ సైడ్ ఉందనుకుండేవు, కాదు, 100 Newton ఫోర్స్ యొక్క యూనిట్స్ రాశాడు అంతే. ఇది ఎలా ఉందంట? 100 Newton అంటే ఇచ్చినటువంటి దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఇచ్చాడు. ఇన్క్లైన్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees విత్ వర్టికల్. ఇది వర్టికల్ లైను, ఇది హారిజెంటల్ లైను, ఇది హారిజెంటల్. దీన్ని మనం జనరల్గా ఎక్స్ యాక్సిస్తో రాస్తాం. ఇది వర్టికల్, ఇది వర్టికల్. దీన్ని మనం జనరల్గా వై యాక్సిస్తో రాస్తాం. ఒక ఫోర్స్ 100 Newton మ్యాగ్నిట్యూడ్తో ఉందంట, వర్టికల్ లైన్తో 60 degrees చేస్తుందంట. సో ఒక లైన్ ఇలా గీసేయి, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ మాత్రమే మనకి ఇచ్చాడు. ఎంత? 100 Newton. సారీ, 100 Newton అయిపోయింది. ఎంత యాంగిల్ చేస్తుంది? 60 degrees. ఎవరితో? వర్టికల్ లైన్తో. ఏది ఇది వర్టికల్ లైను? ఇది వర్టికల్ లైన్. దీంతో 60 degrees చేస్తుంది. ఏం కనుక్కోమన్నాడు? హారిజెంటల్ అండ్ వర్టికల్ కాంపోనెంట్స్. చూడండి, దీని యొక్క హారిజెంటల్ కాంపోనెంట్ ఏంది? హారిజెంటల్ కాంపోనెంట్ అంటే ఈ డైరెక్షన్లో ఉన్నటువంటి కాంపోనెంట్, దిస్ కాంపోనెంట్ కావాలి. సో ఇది నేను ఏ బార్ అనుకున్నాను అనుకోండి, దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏ, ఆ వాల్యూ ఇచ్చేసాడు నాకు 100 Newton. నన్ను ఏమని కనుక్కోమన్నాడు? దీని వాల్యూ ఏంటి? ఏఎక్స్. ఈ వాల్యూ ఏంటి? ఏవై కనుక్కోమంటున్నాడు. సో ఇది మనం పి అనుకుంటున్నాం. ఆల్రెడీ మనం ఈ ప్రాబ్లం చేసాం. ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? టీటా ఎక్కడుంది మర్చిపోవద్దు, మీరు ఆల్రెడీ చేశారు. చూడండి, టీటా ఇక్కడ ఉంటే ఏఎక్స్ ఎంత? ఏ సైన్ తీటా. మర్చిపోయారా? ఏ సైన్ తీటా, ఏ సైన్ తీటా. దేర్ఫోర్ ఇక్కడ రాసేస్తున్నాను, ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ తీటా. చూడండి, ఇక్కడ టీటా ఎంత మనకి? ఇక్కడ ఏ సైన్ 60 degrees. ఇచ్చిన టీటా 60 degrees. ఏ వాల్యూ ఎంత మనకి ఇక్కడ? ఏ వాల్యూ కూడా రాసేస్తున్నాను, 100 Newton. సైన్ 60 degrees. సో సైన్ 60 ఎంత? √3/2 అంటే వాల్యూ ఎంత? 50 √3. సో నీకేమొచ్చింది? హారిజెంటల్ కాంపోనెంట్. హారిజెంటల్ కాంపోనెంట్ ఏమొచ్చింది? 50 √3. మీకున్నటువంటి హారిజెంటల్ కాంపోనెంట్ వచ్చేసి, ఒక్క నిమిషం అమ్మ, 50 √3 అనేటువంటిది రావడం జరిగింది. దెన్ లెట్ మీ గో టు ద వర్టికల్ కాంపోనెంట్. ఇక్కడే చేయమంటారా? ఇక్కడ చేస్తాను చూడండి. సో వర్టికల్ కాంపోనెంట్ చూద్దాం. దిస్ ఈజ్ ద హారిజెంటల్ కాంపోనెంట్. ఇప్పుడు వర్టికల్ కాంపోనెంట్కి వెళ్దాం. వర్టికల్ కాంపోనెంట్. వర్టికల్ కాంపోనెంట్ ఏంది? ఈ లైన్, ఈ లైన్. ఈ లైన్ కావాలంటే మనకు ఫార్ములా ఏంటి? ఏవై ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ 60 degrees. సారీ, ఏ కాస్ తీటా కదా, మనం జనరల్ ఫార్ములా రాస్తున్నాను. ఎందుకు ఇలా ఏ కాస్ తీటా రాశాను? టీటా ఎక్కడ ఉంది? వర్టికల్ లైన్తో చేస్తుంది కాబట్టి వర్టికల్ కాంపోనెంట్ వచ్చేసి ఏ కాస్ 60 degrees రావడం జరిగింది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు? 100. కాస్ 60 degrees. కాస్ 60 degrees వాల్యూ ఎంత? 1/2. సో 100 × 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 50. ఇది మనకున్నటువంటి వాల్యూ. ఒకవేళ ఈ వెక్టార్ను రాయమంటే రాస్తారా? ఈ వెక్టార్ను రాయమంటే రాస్తారా? ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ఐ క్యాప్ ఏవై జే క్యాప్ అనుకో. అప్పుడు వెక్టర్ రాయగలవా? ఎక్స్ ఎంత వచ్చింది? 50 √3. ఐ క్యాప్ కదా, ఐ క్యాప్. ఏవై ఎంత వచ్చింది? 50. జే క్యాప్ కదా, జే క్యాప్. రాస్తారు కదా ఇలా. సో ఒకవేళ నిజంగా నువ్వు కనుక్కున్నటువంటిది కరెక్టా కదా నువ్వు చెక్ చేసుకోవాలనుకోండి, చెక్ చేద్దాం ఒకసారి. ఏ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత? వాళ్ళు ఎంత ఇచ్చారు? 100 Newtons. ఇది రావాలి. సో మనం రియల్గా ఏ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత? ఫార్ములాలో √AX² + AY². ఇదే కదా మనకు రావాల్సింది. చూద్దాం ఒకసారి. √50
50 రూట్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 50 హోల్ స్క్వేర్, ఇంతే కదమ్మా. సో ఇక్కడ కామన్గా ఏముంది, 50 హోల్ స్క్వేర్ కామన్గా ఉంది. సో దీంట్లోంచి 50 స్క్వేర్ రూట్లోంచి బయటకు వస్తే 50 బయటకు వచ్చేసింది. అండర్ రూట్ ఆఫ్ రూట్ 3 మిగిలింది. ఇక్కడ 50 బయటకు వెళ్తే 1 మిగిలింది. 3 + 1 ఎంత, 4. 4కు రూట్ తీసేస్తే ఎంత, 2 అవుతుంది. 50 × 2 ఎంత, 100. 100 కదా మనకు మ్యాగ్నిట్యూడ్. మనం చేసిన ప్రాబ్లం కరెక్టే కదా, కరెక్ట్ అయిపోయింది. ఇక రెండో ప్రాబ్లం చేద్దాము. 2019లో అడిగారు. సో ఇది మనకు కంప్యూటర్ ఇంజనీరింగ్కు, మెకానికల్కు, అలాగే ఎలక్ట్రికల్కు సంబంధించినటువంటి వాళ్ళకి మనకు అడిగారు. ఏమి ప్రాబ్లం అనేటువంటి చూద్దాం. ఏ బాడీ ఈజ్ థ్రోన్ with some velocity at an angle 60 degrees with the horizontal తో చేశాడు, అది చాలా ఇంపార్టెంట్. It is horizontal if its horizontal component is 50 meter per second. What is the actual velocity and vertical component? యాక్చువల్ వెలాసిటీ ఎంత, వర్టికల్ కాంపోనెంట్ ఎంత అని మనల్ని అడుగుతున్నాడు. డయాగ్రామ్ వేసుకోగలిగితే మీకు సగం ప్రాబ్లం క్లోజ్ అయిపోయినట్టే. అసలు నువ్వు ఇది రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ మీద ఇచ్చారు అనే ప్రాబ్లం నువ్వు తెలుసుకోగలిగితే చాలు. ఇది ఎక్స్ యాక్సెస్, ఇదేంటిది హారిజంటల్ యాక్సెస్, ఇది వై యాక్సెస్, ఇదేంటిది వర్టికల్ యాక్సెస్, ఇది వై యాక్సెస్. ఒక బాడీని విసిరేసామంట విత్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees విత్ హారిజంటల్తో 60 degrees వదిలేసాం, ఇదో ఇలా వదిలేసాం. సో ఇది 60 degreesతో హారిజంటల్ చేస్తాను. ఇఫ్ ఇట్స్ హారిజంటల్ కాంపోనెంట్ ఈజ్ 50, ఇప్పుడు చూడండి ఇక్కడ మనల్ని ఈ వాల్యూ ఇవ్వలేదు వాళ్ళు, ఇది ఇచ్చారు. సో ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇస్తున్నాడు, 50 మీటర్ సెకండ్ ఇన్వర్స్ అని ఇస్తున్నాడు. మనల్ని ఏమేమి అడుగుతున్నాను, వాట్ ఈజ్ ఇట్స్ వర్టికల్ కాంపోనెంట్, ఈవై ఎంత అని అడుగుతున్నాడు. వర్టికల్ కాంపోనెంట్ వాట్ ఈజ్ ద యాక్చువల్ వెలాసిటీ, రియల్గా ఏ ఎంత అని అడుగుతున్నాడు. చేయగలవా మీరు, చేస్తారా అంటే ఒకసారి మనము రీకాల్ చేసుకుందాము. సార్ వెలాసిటీ వి కదా సార్, విఎక్స్ రాసుకుందామంటారా? ఓకే అలాగే రాసుకుందాం. మాడిఫై చేస్తున్నాను. విఎక్స్ వివై అన్ని వి వెలాసిటీకి సంబంధించి. నేను జనరలైజ్గా ఏ అనేది ఒక వెక్టార్గా తీసుకొని చెప్తున్నాను అంతే. మీరు రియల్గా వెలాసిటీ వి అనేది అడుగుతున్నారు కాబట్టి వి పెట్టాను అంతే, డన్. ఇప్పుడు నాకు చెప్పండి, మనకి ఏమి ఇచ్చాడు, విఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50 మీటర్ సెకండ్ ఇన్వర్స్ ఇచ్చాడు. బట్ రియల్గా ప్రాబ్లం ఏంది చెప్పండి, విఎక్స్ వాల్యూ ఎంత మీకు తెలుసు కదా. విఎక్స్ టీటా ఈజ్ ద హారిజంటల్తో చేస్తున్నప్పుడు విఎక్స్ వాల్యూ ఎంత, వి వెరీ గుడ్ కాస్ థీటా, ఇది మనకు తెలుసు. ఈక్వేషన్ 1 and 2, 1, 2 రెండు ఒకటే వాల్యూ చెప్తున్నాయి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు వి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 50 మీటర్ పర్ సెకండ్, తర్వాత మారుస్తానులేండి. సో ఇప్పుడు మనకు థీటా మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు వి కాస్ 60 ఈజ్ ఈక్వల్ టు 50. బట్ వి ఈజ్ ఈక్వల్ టు ఎంత, కాస్ 60 ఎంత, 1/2 ఈజ్ ఈక్వల్ టు 50. దెన్ వి ఈజ్ ఈక్వల్ టు 50 × 2 వాల్యూ యూనిట్స్ రాసేస్తున్నాను ఇప్పుడు, మీటర్ సెకండ్ ఇన్వర్స్. అంటే వి వాల్యూ ఎంత, 100 మీటర్ సెకండ్ ఇన్వర్స్. ఇక్కడ వివై కనుక్కుంటావా, నీకు వి తెలిసిపోయింది. ఇప్పుడు వి వాల్యూ ఇక్కడ రాసేస్తున్నాను, 100 మీటర్ సెకండ్ ఇన్వర్స్. ఇప్పుడు వివై ఎలా కనుక్కుంటావు, వివై ఇంకోసారి డయాగ్రామ్ వేయి, తప్పేం లేదు. చూడు ఇప్పుడు నీకు వి తెలిసిపోయింది, 100 మీటర్ సెకండ్ ఇన్వర్స్. టీటా కూడా తెలుసు నీకు, 60 degrees. నిన్నేం అడుగుతున్నారు, వివై అడుగుతున్నారు. వివైకి ఫార్ములా ఏంటి, వివై ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తావు, ఇది ఏ అయినప్పుడు ఏం చెప్పావు, దీన్ని ఏ సైన్ థీటా అన్నావు కదా, ఇక్కడ వి ఉంది. సో వి సైన్ థీటా, సో దట్ ఈజ్ ఈక్వల్ టు వి సైన్ 60 degrees. దట్ ఈజ్ ఈక్వల్ టు వి వాల్యూ ఎంత, 100 ఇంటూ సైన్ 60 degrees. దట్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ సైన్ 60 √3/2. దట్ ఈజ్ ఈక్వల్ టు 50 √3. యూనిట్స్ ఏంటివి, మీటర్ సెకండ్ ఇన్వర్స్. వివై నువ్వు చేసింది కరెక్టా కాదా తెలియాలంటే ఎట్లా, మళ్ళీ రియల్గా 50. ఒకసారి ఇది ఇంతకుముందు ప్రాబ్లానికి ఈ ప్రాబ్లానికి సిమిలారిటీ ఉందని గుర్తించారా. దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్స్. మీకు నిజంగా లెక్చర్ అనేటువంటిది నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ యొక్క ఛానల్ లింక్ని పోస్ట్ చేయండి.
ఇందులో దండిగా మంది క్లాసులకు సంబంధించి ఉన్నాయి. ఇందులో మీకు సంబంధించిన డిప్లొమా క్లాసులు మాత్రమే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.